పిల్లలు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసుకుందామా? తెలుసుకుందాం. ఒక నెంబరు 3 చే నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకు ఒక నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ 27 ఉంది కదా. ఈ నెంబర్ 3 చే భాగించబడుతుందో లేదో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ నెంబర్ని మనము మధ్యలో ప్లస్ పెట్టి అడిషన్ చేయాలి. 2 + 7 ఎంత? 9. ఇప్పుడు 9 3 చే నిశ్శేషంగా భాగించబడుతుందా? 3 3 0. మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ నెంబరు ఈ 27 నెంబర్ కూడా 3 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అదేవిధంగా 123 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నెంబర్స్ మధ్యలో మనం ప్లస్ పెట్టాలి. 1 + 2 ఎంత? 3 + 3 6. 3 టేబుల్లో పోతుందా? చెప్పండి. వెరీ గుడ్. సో ఇది కూడా 123 కూడా మనకు 3 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అదేవిధంగా 495 చెప్పండి. 4 + 9 13. 13 + 5 18. 18 3 టేబుల్లో పోతుందా? పోతుంది. ఎంత చెప్పండి? వెరీ గుడ్. సో ఈ 495 కూడా 3 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. చూడండి, మనం ఎలాంటి పెద్ద డివిజన్ చేయకుండా చిన్న డివిజన్ తోని మనం ఈజీగా చెప్పేయచ్చు. 495 3 చే భాగించబడుతుందా అంటే మనం ఫస్ట్ ఈ నెంబర్స్ ప్లస్ చేసుకోవాలి. వచ్చిన నెంబర్ని 3తో డివైడ్ చేసి అప్పుడు రిమైండర్ మనకు 0 వస్తే అది కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్.